తెలుసుకుని సమస్యలు తెలుసుకున్నాను అంటూ పథకాలను అమలుపరుస్తూ మరల తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలనే సిద్ధాంతంతో తండ్రి ఆశయాలనే బలంగా ఆదర్శాలనే బలంగా నవంబర్ 6వ తారీఖున 17వ సంవత్సరంలో ఇడుపలపాయ నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర దగ్గర 13 జిల్లాలను పూర్తి చేసుకుని తర్వాత ఎన్నికలకు వెళ్ళి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ అన్ని కలుపుకొని పాదయాత్ర మొదలుపెట్టింది, ఎలక్షన్ నడిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నడుపుతున్నది కలిపితే కరెక్ట్గా ఈ 3 ఏళ్ల కాలంలో పాదయాత్రలో అనేక రకాల అనుభవాలు అన్ని జిల్లాల్లోనూ పాదయాత్రలు అన్ని జిల్లాల్లోనూ అనేక రకాల ప్రదేశాలను చూసి ప్రజల కష్టాలను చూసి ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు విని తర్వాత ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి తన పాదయాత్ర అనుభవాలని అన్నిటినీ కూడా క్రోడీకరించి ప్రజల యొక్క విన్నపాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్ట సుఖాలు అన్ని కళ్ళారా చూసిన తర్వాత మేనిఫెస్టో తయారు చేసి దాన్ని రిలీజ్ చేసి 175 మందికి 151 సీట్లతో 50% ఎక్కువ ఓట్లతో ఇదొక రికార్డు. 50% కన్నా ఎక్కువ రావడం అయిన తర్వాత ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు 3 ఏళ్లు ముగింపు సందర్భంగా మడకసిరా నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టి వైఎస్ఆర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి సార్ పాలాభిషేకం చేసి పూజ చేసి ఈరోజు మేము కూడా ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టుకున్నాం. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు వస్తున్నారని తెలిసి గ్రామాల్లో మంచి స్పందన ఉంది. మంచి పరిపాలన ఇస్తున్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి కానీ తర్వాత